కేటాయించండి, కార్మికులకు వేతనాల రూపంలో చెల్లించాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీరు ఇలా కార్మికులతో పని చేయించుకొని నెలకు ఒక 50,000 రూపాయల లెక్క వారికి వేతనాలు ఇస్తే మా జాతి మొత్తం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఆ తమిళనాడు తన పాలసీ ఇక్కడ తెలంగాణలో అమలైనప్పుడు మన జాతి అన్యోన్యంగా ముంబడి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి ఏమున్నది, ఏం జరుగుతున్నది, ఇక్కడ చేనేత కార్మికులు ఎంత సంఖ్య ఉన్నారు, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాల వ్యవస్థ మీద ఒకసారి మీరు పన్నీర్ శ్రీనివాస్ గారు కానీ, దీకొండ యాదగిరి గారు కానీ, శైలజ రామయ్య గారి దగ్గరికి పోదాం. నా ఎమ్మడి మీరు రండి. తప్పకుండా ఈ జిల్లా మీద మనం సమీక్ష చేయించి ఈ జిల్లా గురించి తప్పకుండా పార్లమెంట్ సభ్యులను కూడా కలవడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను వచ్చే నెలలో కేంద్ర చేనేత శాఖ మంత్రి అపాయింట్మెంట్ దొరికింది. గిరిరాజ్ సింగ్ గారి ఢిల్లీ పోతున్న ప్రతినిధి బృందం, అందులో పన్నీర్ శ్రీనివాస్ గారిని కూడా తీసుకుపోతా. ఈ జిల్లాకి కొత్త ప్రాజెక్టు వచ్చే నేను ప్రయత్నం చేస్తాను చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా చేనేత కార్మికుల పరిస్థితి గురించి మరి ఓటు బ్యాంకుగా వాడుకోకుండా వచ్చే రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటాలే, మన ఊరికి మోచేది కింద ఉండొద్దు. మనం కూడా స్థాయిని బట్టి పోటీలు చేయాలి, ఎవరికి కూడా తల వంకవద్దు. తప్పకుండా మనం కూడా అన్ని రంగాల్లో ముందుండాలి. ఈ వృత్తిలో మనం మనలేకపోతే ఇతర వృత్తులలోకి మీరు మారిపోండి. ఇందులో మీరు ఉపాధి లేదని మీరు ఆత్మహత్యలు కానీ నారాజు కానీ చేసుకోకుండా మనం ఇవాళ అనేక ప్రాంతాల్లో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మన పద్మశాలి ఇతర కులస్తులు కూడా, ఇతర సామాజిక వృత్తులు కూడా మరి ఇతర వృత్తుల్లోకి మారి ఉపాధి పొందుతున్నారు. అలాంటివి కూడా మనం కూడా ఇతర వృత్తుల్లోకి ఉపాధి చెల్లించుకోవడానికి మనం కూడా అవకాశాలు వెతుక్కోవాలి. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు 40 సంవత్సరాల క్రితమే చెప్పిండు, ఈ చేనేత వృత్తిని విడనాడండి, మీ పిల్లలకి వృత్తి నేర్పకండి, మీరు ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోండి, మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించండి, ఐఏఎస్లు చేయండి, ఐపీఎస్లు చేయండి, అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నత చదువులు చదివే విధంగా మీరు ప్రోత్సహించండి, మీ మొగ్గాలని వృత్తిని మానుకోండి అని ఆయన 40 సంవత్సరాల క్రితమే చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా మనం అవకాశాలు ఉన్నవాళ్ళు ఈ వృత్తిని విడనాడి ఇతర వృత్తుల్లోకి పోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా పాలక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జై జై.